సార్ జగన్ గారి ఋషికొండలో ఆయన ప్యాలెస్ కట్టించారు కదా! ఆ ప్యాలెస్ పైన ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి సార్. అంటే ప్రజాధనాన్ని చాలా మొత్తం వృధా చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. 500 కోట్లు పెట్టి అంత పెద్ద ప్యాలెస్ కట్టారు. ఆ బాత్ టబ్‌కు, ఆ వాష్ టబ్‌కు కూడా భారీ ఎత్తులో ఖర్చు చేసేసారని చెప్పేసి ఆ వీడియోలని మొత్తం కూడా సోషల్ మీడియాలోకి వదలడం మనం చూస్తున్నాం సార్. మరి దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం కట్టుకున్న ప్యాలెస్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ హ్మ్. ఆయన తన కోసం కట్టుకుంటున్నట్టుగా చెప్పలేదు. అయితే తను ఈసారి ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తాను అని చెప్పాడు. ఆ మాట ఐపాక్ వారికి భరోసా ఇస్తూ మాట్లాడిన ఉపన్యాసంలో కూడా ఉంది. అవును. వైజాగ్లో మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని ప్రకటించాడు ఆ రోజు కూడా. హ్మ్. అయితే వైజాగ్ నుంచి పరిపాలన అనేది ఆయన ఒక ఎజెండా అంశంగా మాట్లాడి ఉన్నాడు కాబట్టి అక్కడ సీఎం ఆఫీస్ ఉండాలి, సీఎం నివాసం ఉండాలి అని ఒక పర్మనెంట్ నివాసాన్ని ఏపీ సీఎం కోసం కట్టారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి కోసం కాదు. అందులో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనుభవించడం కోసం కాదు, ఎవరు సీఎం అయినా అనుభవించడానికి. విశాలమైనటువంటి ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, అది చూపించారు చాలా లావిష్గా. అలాగే వాష్రూమ్లు, అక్కడున్న ఫిట్టింగ్స్, టబ్బులు అన్నీ చూపించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ వాష్రూమ్లోకి వెళ్ళి వీడియోలు తీస్తే అంతకంటే బెటర్ క్వాలిటీ కంటైనర్లే దొరుకుతాయి అక్కడ, బాత్ టబ్బులు ఇవన్నీ. ఇప్పుడు ఆ చూపించిన దాని స్థాయిలోనే ఉండొచ్చు, అంతకు మించి ఉండొచ్చు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. జనరల్గా ఆయన ఒక నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణంలో మీరు అంటే విమర్శించదలుచుకున్నారు కాబట్టి, దాడి చేయదలుచుకున్నారు కాబట్టి చేసిన ప్రతి పనిని విమర్శించడం అనేది ఒక ప్రోగ్రాం. ఇది అపోజిషన్ని పూర్తి స్థాయిలో చంపేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఎన్నికలలో గెలిచేశామనేటువంటి ఆనందం కన్నా కూడా ప్రతిపక్షాన్ని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి తపన కనపడుతోంది ఈ విషయాల్లో, పర్టికులర్గా ఋషికొండ వ్యవహారంలో. పైగా ఆయన కొంత ఫర్నిచర్ని తన ఆఫీస్ కోసం, ఇప్పుడు ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఉంది కదా, అది దాన్ని కూడా ప్యాలెస్ అంటారు, తాడేపల్లి ప్యాలెస్. ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఆయన కార్యాలయంగా వాడుతున్నటువంటి చోట కూడా కొంత ఫర్నిచరు గవర్నమెంట్ ఖర్చుతో నడిచింది అనేది కూడా ఒక అభిప్రాయం మాట్లాడుతున్నారు. కేవలం ఋషికొండే కాదు, ఋషికొండ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ కూడా. ఈ కలిపి మాట్లాడేటువంటి క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోడెల శివప్రసాద్ మీద ఏ చట్టాన్ని వాడిందో అదే చట్టాన్ని మేము వాడతామని మాట్లాడుతున్నారు. అంటే ఇది కక్ష సాధింపు చర్యే. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ ప్యాలెస్ మీద, అంటే ప్యాలెస్ అని వాళ్ళు చెప్తున్నారు, ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అప్పటి వరకు సీఎంకి ప్రత్యేకంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక ఆఫీస్ లేదు, ఒక నివాస గృహం లేదు. మొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు మనం బేగంపేటలో చూస్తున్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పుకుంటున్నటువంటి నిర్మాణం రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది. అప్పుడు కూడా విమర్శించారు, ఏదో తన కోసం కట్టుకుంటున్నాడు అని. అప్పుడు కూడా ఇలాంటి కథనాలు వచ్చినాయి, దానిలో ఇలా ఉంటుందట అలా ఉంటుందట అని. యాజ్ ఇట్ ఈజ్గా అదే కథనం ఇప్పుడు పట్టుకొచ్చి ఇక్కడ పేర్లు మార్చి, అదేదో కోట శ్రీనివాసరావు అన్నట్టు నేమ్స్ చేంజ్డ్, స్టోరీ సేమ్ అని అదే కథని పట్టుకొచ్చి పేర్లు మార్చి ఇక్కడ వాడుతున్నారు. తాడేపల్లి ఆయన సొంత పేరుతో కొనుక్కోలేదు, అక్కడ స్థలం లేదు. వీళ్ళు తరచూ మాట్లాడారు. నిన్న రఘురామకృష్ణరాజు ఒక ఛానల్లో జరిపినటువంటి ఇంటర్వ్యూలో చాలా ఎక్కువసార్లు భారతి గారి పేరు పట్టుకొచ్చాడు. ఆవిడ కోసం కట్టాడు, ఇది తాజ్మహల్ అని పోల్చాడు. షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు. షాజహాన్ ఆ రోజున తాజ్మహల్ ఎలా నిర్మించాడో తన ప్రేయసి కోసం, ముంతాజ్ కోసం, అలాగే ఇక్కడ భారతి గారి కోసం ఈ నిర్మాణం జరిగిందని మాట్లాడాడు ఆయన. ఏం హక్కు ఉందని మాట్లాడతాడు ఆయన?
అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిర్మాణం ఆ రేంజ్లో ఉండాలని ఆయన కోరుకున్నాడు. మరీ ఇంత అక్కర్లేదు అని చెప్పచ్చు, తప్పులేదు. అసలు అది రెడిక్యూల్ చేస్తూ జోకులు వేయటం, దానిలోకి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లాక్కొచ్చి వాళ్ళని కట్టేసి దానిలో మాట్లాడటం అనేది ఇది డెఫినెట్గా కక్ష సాధింపు చర్య. జగన్మోహన్ రెడ్డిని రోజు విమర్శించకపోతే రోజు గడవదు అనే పరిస్థితి. ఆ ఎజెండాలో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. పెడితే పెట్టచ్చు. ఆ రోజున కోడెల శివప్రసాద్ని ఒక రకంగా రెడిక్యూల్ చేశారు వైసీపీ వాళ్ళు. ఆయన స్పీకర్గా ఫర్నిచర్ కొంత ఇంటికి వెళ్ళింది, ఆ ఫర్నిచర్కి లెక్కలు చెప్పలేదు అనేది ఎలిగేషన్ ఆ రోజున. వీళ్ళు దాడి ఉధృతం చేశారు, ట్రోల్ చేశారు ఆయన్ని వైసీపీ వాళ్ళు. అయితే అదే సమయంలో ఆయనకి ఇంటికి సంబంధించిన సమస్యలు ఏవో ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆయనకి. ఒకవైపు అవి పరిష్కరించుకునే టైంలో ఇక్కడి నుంచి దాడి మొదలైంది. ఈ దాడిని పార్టీ పట్టించుకోవాలి. కోడెల శివప్రసాద్ పర్సనల్ అఫైర్ లాగానే తెలుగుదేశం కూడా చూసింది. తెలుగుదేశం దూరంగా జరిగింది. దాంతో లోన్లీనెస్ ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. ఒంటరితనానికి గురై కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కొంత దోహదపడింది వైఎస్ఆర్సీపీ నుంచి జరిగినటువంటి ట్రోలింగ్. సో ఆయన ఆత్మహత్య వెనకాల వైసీపీకి ఎంత పాత్ర ఉందో టీడీపీకి కూడా అంతే పాత్ర ఉంది. దాన్ని ముందు అంగీకరించాలి వాళ్ళు. ఇప్పుడు కూడా కోడెల మీద ఏ సెక్షన్స్ పెట్టారో అవే సెక్షన్స్ జగన్ మీద పెట్టండి అని మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. పెట్టండి, తప్పే ఉంది దానిలో. ఇప్పుడు ఆయనేమి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ మధ్య అయ్యన్న పాత్రుడి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు కదా, అంటే సమస్య పరిష్కారం కాలేదు కదా అని. మనకు ఒక పాత సామెత ఉంది, పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అని. అంటే ధైర్యవంతుడు ఒక దెబ్బేసి వదిలేస్తాడు, పోయి బతుకుతాడని. పిరికివాడు అలా అనుకోడు, వాడికి భయం ఉంటుంది కదా వీడితో. అంచేత వీడు చచ్చే పరిస్థితికి వెళ్ళినప్పుడు ఎందుకు బతకనివ్వాలి, పూర్తిగా చంపేస్తే మనం ధైర్యంగా బతకచ్చు కదా అని అనుకుని చంపేస్తాడు. ఆ పిరికివాడి కంటే పిరికివాడి కంటే ప్రమాదకరం మరొకడు ఉండడు అనేది సామెత. దాదాపు అదే సామెత పద్ధతిలో నడిచింది అయ్యన్న పాత్రుడి వీడియో. ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు కదా అన్నట్టు చాలా క్యాజువల్గా ఆయన. ఇప్పుడు చంపేయటం కోసం అంటే ఆత్మహత్య చేసుకోవాలన్న మోటోలో కోడెల సెక్షన్సే పట్టుకులండి అని మాట్లాడుతున్నారండి. ఈయన కండిషన్ అది కాదు, కోడెల కండిషన్ వేరు, ఇతని కండిషన్ వేరు. ఓకే, కోడెలని ఒంటరిని చేసి అతని చావులో భాగం పంచుకుంది టీడీపీ. అది తెలియదు వీళ్ళకి, అదెవరూ పట్టించుకోరు. ఆయన ఏ మనిషి అయినా సరే ఆత్మహత్య చేసుకోవడం అనేది ప్రధానంగా లోన్లీనెస్ వల్లనే జరుగుతుంది. అంటే ఎవరూ తనతో లేరు, ఎవరూ తన సమస్యలు పట్టించుకోరు అని అనిపించటమే మనిషి జీవితానికి రాజీనామా చేయాలనే నిర్ణయం వైపు నడవటం. ఆ కండిషన్ కల్పించారు మీరు. మీ నాయకుడు కూడా నోరు తెరవలా. అప్పుడు చంద్రబాబు గారు కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేశాడు. ఏం మాట్లాడితే ఎటు వెడుతుందో అన్న టోన్లో వ్యవహరించాడు ఆయన. చనిపోయిన తర్వాత చాలా గంభీరమైన ఉపన్యాసం ఇచ్చాడు అక్కడికి వెళ్ళి, అది వేరే గొడవ. ఆయన బతకటం కోసం ఆయనకు సహాయం చేసే ప్రయత్నం చచ్చినా చంద్రబాబు చేయాల, అది వాస్తవం. అందుకని ఆ కండిషన్లో జగన్మోహన్ రెడ్డి లేడు. ఇప్పుడు ఆయనే పార్టీయే ఆయన అయి ఉన్నట్టు ఆయన. సో ఆయన ఇప్పుడు లోన్లీ అయ్యే ప్రశ్న లేదు. మీరు ఆ సెక్షన్స్ పెడితే భయపడే పరిస్థితుల్లోనూ లేడు ఆయన. ఆయనకి జైలు కొత్త కాదు, కోర్టు కొత్త కాదు. కావాలంటే అది మీరు నోటీస్ ఇచ్చిన ఉత్తర క్షణం అవన్నీ తీసుకొచ్చి మీకు సరెండర్ చేయగలడు. ఏవేవైతే మీరున్నాయని ఎలిగేట్ చేస్తున్నారో అది తీసుకొచ్చి మీకు 2 నిమిషాల్లో హ్యాండ్ ఓవర్ చేయగలడు అతను. సో అలా కార్నర్ చేసి తను ఏదో కోడెల్లాగా వేసేద్దాం అనుకుంటే కుదిరే పని కాదు. కానీ ఈ ఎపిసోడ్ ద్వారా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసహనం, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపం, జగన్మోహన్ రెడ్డి బతికుండటాన్ని చూడలేని పరిస్థితి, ఇవన్నీ
ఓపెన్గా ప్రపంచానికి అర్థమయ్యేలాగా ఉన్నాయి. ఓకే. ఇలా ప్రపంచం ముందు నగ్నంగా నిలబడటం వలన ప్రమాదాలు ఉంటాయని గమనించాలి వాళ్ళు. జనం దీని గురించి ఆలోచించడం మొదలు పెడితే నెమ్మదిగా టర్న్ మొదలవుతుంది. ఆ టర్న్ వైపు వాళ్ళు వెళ్లకుండా చూసుకోవటం వీళ్ళ బాధ్యత. అందుకని కక్ష సాధింపు రాజకీయాలు చేయటం మా సంస్కృతి కాదు అని పవన్ కళ్యాణ్ మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా అది ఆచరణాత్మకంగా జరగకపోతే మాత్రం ప్రజలు వీళ్ళ మాటలని పట్టించుకోవడం మానేస్తారు నెమ్మదిగా. అది గుర్తుంచుకొని మసులుకోవాలి. అది ఋషికొండ ఇంటి గురించి వివాదమైనప్పటికీ, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి కార్యాలయానికి సంబంధించిన ఎపిసోడ్ కానీ కొంత సంయమనంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కేడరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.